బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనన్నారు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా కాంగ్రెస్ సర్కారు బీసీలకు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీని ఎగవేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని భరోసా కల్పించారు. చిత్తశుద్ధి ఉండి మెజారిటీ వర్గ ప్రజల ప్రయోజనాల కోసం రాజ్యాధికారంలో వాళ్లకు రావాల్సినటువంటి వాటాను గనక ఇచ్చి ఉంటే భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితాలో చేరేది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. రేపటి తరానికి కూడా ఈ దుర్మార్గం, ఈ దురవస్థ పరంపరగా రాకుండా ఉండాలి అనంటే పాలక వర్గాలను నిలదీసి మన వాటాను మనం సాధించుకోవడమే మన ముందున్నటువంటి ఏకైక మార్గం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. స్థానిక సంస్థల్లో మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని, బీసీలకు సంబంధించి అనేక హామీలతో కామారెడ్డి డిక్లరేషన్ ను కూడా ప్రకటించినటువంటి విషయం మనకు తెలుసు. ప్రభుత్వాన్ని అడిగితే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నది అనేటువంటి మాట చెప్పి మళ్ళీ బీసీలకు ద్రోహం చేసేటువంటి ప్రయత్నం సాగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజల్ని ఎన్నికల సందర్భంగా ఎరలు వేసి ప్రజల్ని మరి ఒక ఆశ చూపించి ఓట్లు వేయించుకునేటువంటి తంతుగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి బీసీలు 2వ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారు అనేటువంటి దుర్మార్గాన్ని మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి ఉన్నట్లు కనబడడం లేదు. కాబట్టి ఒక రకమైనటువంటి ఉద్యమ వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాల మీద, పాలక పార్టీల మీద ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి తప్ప ఏ రోజు మెజార్టీ ప్రజల కష్ట సుఖాలను విచారించి వాళ్ళంతటా వాళ్ళుగా పాలక వర్గాలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కానీ, వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కానీ పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా 42% వాటా ఏదైతున్నదో ఇది మన డిమాండ్ కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ. బీసీ సంఘాలుగా, బీసీ కులాభిమానులుగా తరతరాలుగా బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని చూస్తున్నటువంటి మనం చేస్తున్నటువంటి నినాదం, మన విధానం ఒక్కటే, మేమెంతో మాకంత అనేదే మన నినాదం. కాబట్టి మేమెంతో మాకంత వాటా దక్కించుకునేంత వరకు కూడా మనం రాజీ లేని పోరాటానికి మానసికంగా సన్నద్ధం కావాలని ఈ పిలుపు పాలక వర్గాలకు తాకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మొదలు నెరవేర్చి ఆ తదనంతరం మనం చేస్తున్నటువంటి డిమాండ్ వైపు కూడా పాలక పక్షాలు ఆలోచించకుంటే తెలంగాణతో పాటు భారతదేశంలో బీసీ వర్గాలన్నీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక రకమైనటువంటి పోరాటానికి సన్నద్ధమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, బీసీల కోసం జరిగేటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి, ప్రతిఘటించడానికి, ఈ వర్గాలకు న్యాయం చేసేంత వరకు మా వాళ్ళ తరఫున ఎప్పుడు ఎక్కడ ఎటువంటి రాజీ లేని పోరాటానికైనా మేము సిద్ధమే అని మీకు మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎల్లవేళలా మేము అండదండలు, మా సలహాలు, మా సూచనలు, మీరు చేసేటువంటి పోరాటానికి మా వెన్ను దన్ను అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ